Hi, I am Dr. Vijayashree, General Physician and Diabetologist. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైటాలిటీ వ్లాగ్స్. ఈరోజు డయేరియా కోసం తెలుసుకుందాము. డయేరియా అంటే లూజ్ ఫ్రీక్వెంట్ స్టూల్స్ అని అర్థము. 3 times ఆర్ మోర్ దెన్ 3 times ఏ డే ఉంటే దాన్ని డయేరియా కింద కన్సిడర్ చేస్తాము. డయేరియా యొక్క కారణాలు తెలుసుకుందాము. బ్యాక్టీరియల్ కాజెస్ లైక్ ఈకోలై, సాల్మొనెల్లోసిస్, వైరల్ కాజెస్ లైక్ రోటా వైరస్, నార్వో వైరస్, యాంటీబయోటిక్ సైడ్ ఎఫెక్ట్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, ఇవన్నీ డయేరియా యొక్క కారణాలు. డయేరియా యొక్క లక్షణాలు తెలుసుకుందాము. స్టమక్ పెయిన్, ఫ్రీక్వెంట్ లూజ్ స్టూల్స్, నీళ్ళ విరోచనాలు, హై ఫీవర్ ఆర్ మైల్డ్ ఫీవర్, డీహైడ్రేషన్, వామిటింగ్స్, ఇవన్నీ డయేరియా యొక్క లక్షణాలు. హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి డయేరియాలో? డయేరియాలో ఓఆర్ఎస్ అండ్ జింక్ సప్లిమెంటేషన్ మెయిన్. ఓఆర్ఎస్ ఎందుకు ఇస్తాము? ఓఆర్ఎస్ మన బాడీలో లూజ్ ఫ్రీక్వెంట్ స్టూల్స్ అవ్వడం వల్ల వాటర్ అండ్ మినరల్స్ బయటికి వెళ్ళిపోతాయి. సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఓఆర్ఎస్ని మనం సజెస్ట్ చేస్తాము. జింక్ మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. డాక్టర్ని ఎప్పుడు కలవాలి డయేరియాలో? మెయిన్గా డాక్టర్ని హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు, పేషెంట్ బాగా సివియర్ డీహైడ్రేషన్, నోరు ఎండిపోయినా, యూరిన్ అవుట్పుట్ లేకపోయినా, అండ్ బ్లడ్ ఇన్ స్టూల్, మన మోషన్లో బ్లడ్ కనిపించినా, ఇటువంటి కండిషన్స్లో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రివెన్షన్ ఆస్పెక్ట్. డయేరియాలో ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ గోయింగ్ ఫర్ కుకింగ్, కుక్ చేసే ముందు, తినే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాషింగ్ సోప్ అండ్ వాటర్తో చేసుకోవాలి. ఆఫ్టర్ టాయిలెట్ యూసేజ్ హ్యాండ్ వాషింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రాపర్ వాషింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటిల్ పెస్టిసైడ్స్ పోయే వరకు, ఖచ్చితంగా పెస్టిసైడ్స్ పోయే వరకు మనం వాష్ చేయాలి. ఆ పెస్టిసైడ్స్ అలానే మనం కన్జ్యూమ్ చేస్తే డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో డయేరియాని ప్రివెంట్ చేయడానికి. వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ మాల్ న్యూట్రిషన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది పిల్లల్లో. రోటా వైరస్ వ్యాక్సినేషన్ అండ్ మీజిల్స్ వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ డయేరియాని ప్రివెంట్ చేయడానికి. మనం ఇందాక వైరల్ కాజెస్లో రోటా వైరస్ కోసం మాట్లాడుకున్నాము. అండర్ 5 చిల్డ్రన్లో, లెస్ దాన్ 5 years వాళ్ళల్లో డయేరియా మోస్ట్ కామన్గా రోటా వైరస్ వల్ల వస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి రోటా వైరస్ వ్యాక్సిన్ని సజెస్ట్ చేస్తాము. మనకి డయేరియా చిన్నగానే అనిపిస్తుంది కానీ మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా, డయేరియాని నెగ్లెక్ట్ చేసినా సీరియస్ ఆర్ డేంజరస్ కండిషన్లోకి లీడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైటాలిటీ వ్లాగ్.